టిప్పు సుల్తాన్ తన పరిపాలన కాలంలో హిందూ దేవాలయాలకు విరాళాలు ఇచ్చారన్న రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు. ఆయన రాసినటువంటి లేఖలు కూడా శృంగేరి మఠంలో ఇప్పటికీ ఉన్నాయని తెలియజేశారు. టిప్పు సుల్తాన్ కాలంలో హిందూ అధికారులు కూడా పనిచేశారంటూ గుర్తు చేశారు. టిప్పు సుల్తాన్ అందరినీ కూడా సమానంగా చూశారని ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు కొనియాడారు. అయితే ఏపీలో ముస్లిం వర్గానికి సరైన నాయకత్వం లేకుండా పోయిందన్నారు. కేవలం 3 ఎమ్మెల్యేలే ఉన్నారని, దీంతో ముస్లిం వర్గానికి కూడా తీరని అన్యాయం జరుగుతోందంటూ కూడా పూర్ణచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ తన పరిపాలనా కాలంలో చాలా హిందూ దేవాలయాలకి ఆయన మాన్యాలు ఇచ్చాడు, విరాళాలు ఇచ్చాడు, అభివృద్ధికి తోడ్పడ్డాడు. శృంగేరి మఠం ఇప్పటికి కూడా సాగుతూ ఉంది. అన్ని మతాలని మరి సమానంగా చూస్తూ చక్కని పాలన అందించిన ముస్లిం పాలకుడు, బ్రిటిష్లను ఎదురొట్టి పోరాడిన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన స్మరిస్తూ ఈరోజు ఇక్కడ ఓల్డ్ టౌన్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముస్లింలకి ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో సరైన నాయకత్వం లేదని చెప్పచ్చు. ఎందుకంటే కమ్మారెడ్లు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అంతమంది కన్నా ఎక్కువనే ముస్లింలు ఉన్నారు. ఇవన్నీ నా లెక్కలు కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన లెక్కలు. ఆయన వాటిని బయటపెట్టలా. మాకు అందిన సమాచారంతో ఈ విషయాన్ని చెప్తున్నాం. ఈ 2 పాలక కులాల కన్నా జనాభా ఎక్కువ ఉన్నటువంటి ముస్లింలు కేవలం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరు కూడా లేరు. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన మంత్రి అయిన ఫరూక్ మరి ఇటు రావటం, ఈ ముస్లింల బాగోగులు చూసుకోవటం అనేది కూడా ఏం కనపడట్లా. మరి ఈ నాయకులందరూ కూడా పాలక కులాల నాయకులకి మరి పనిచేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కానీ, బీసీ నాయకులు బీసీలకు కానీ, ఎస్సీ నాయకులు ఎస్సీలకు కానీ, ఎస్టీల నాయకులు ఎస్టీలకు కానీ పనిచేయట్లేదు. అందుకనే రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ 2 సార్లు కూడా 2 చోట్ల అన్యాయం ఈ వర్గాలకే జరుగుతుంది. టిప్పు సుల్తాన్ తన పరిపాలనా కాలంలో చాలా హిందూ దేవాలయాలకి ఆయన మాన్యాలు ఇచ్చాడు, విరాళాలు ఇచ్చాడు,